హలో ఆల్, వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ. సో ఈ వీడియోలో మనము యూనియన్ బడ్జెట్ 2024-2025ని డిస్కస్ చేయబోతాము. సో మనకి ఇక్కడ ఈ సెషన్లో మనకి అప్కమింగ్ 3 months అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ నవంబర్, సో నెక్స్ట్ ఐబీపీఎస్ రేపటి ఎగ్జామ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మనకి డిసెంబర్లో గ్రూప్స్ ఉన్నాయి, అలాగే మనకి ఆర్ఆర్బీ ఉంది, అలాగే మనకి నెక్స్ట్ ఇయర్ మనకి మళ్ళీ గ్రూప్స్ ఉన్నాయి. సో ఫిబ్రవరిలో వచ్చే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మనకి ఈ 2024-25 బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. సో ఫస్ట్ ఒకసారి కనుక చూస్తే బడ్జెట్కి సంబంధించినటువంటి బేసిక్స్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో బడ్జెట్ అనేటువంటి వర్డ్ ఎక్కడా కూడా మనకి మెన్షన్ చేయలేదు. సో మనకి ఫర్ ద ఫస్ట్ టైం మనకి బడ్జెట్ అనేది కనుక చూసుకున్నట్టయితే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయకపోయినా కూడా మనము రెగ్యులర్గా మాట్లాడేటువంటి భాషలో బడ్జెట్ అనేది యూజ్ చేస్తాం. సో ఫ్రెంచ్ నుంచి తీసుకున్నట్టుగా మనం చాలా దాంట్లో చూసుకున్నాము, ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. ఆర్టికల్ 110 అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనీ బిల్స్కి సంబంధించింది. అలాగే 112 సంబంధించి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించింది. ఈ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్నే మనము బడ్జెట్ అని చెప్తాము. సో ఆర్టికల్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, వాట్ వీ కాల్డ్ యాస్ బడ్జెట్. నౌ సో బడ్జెట్ అంటే ఏంటి అని అంటే, ఒక పర్టికులర్ ఎకానమీలోకి వస్తున్నటువంటి మనీ, ఆ పర్టికులర్ గవర్నమెంట్ పెడుతున్నటువంటి ఎక్స్పెండిచర్, ఇదే బడ్జెట్ అంటే. వాట్ ఈస్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఆఫ్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్. రిసీట్ అంటే వాట్ వీఆర్ గెటింగ్, మనకి ఏమొస్తుంది. ఎక్స్పెండిచర్ అంటే వాట్ వీఆర్ స్పెండింగ్. సో ఇది మనకి రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో, ఒక ఆర్థిక సంవత్సరంలో మనకు వచ్చేటువంటి ఇన్కమ్ని, అవుట్ గోయింగ్ని, అంటే మనకు ఖర్చు పెట్టేటువంటి ఖర్చుని మనము బడ్జెట్లో రికార్డ్ చేస్తాము. బడ్జెట్ ఇండియన్ మినిస్ట్రీస్లో ఏ మినిస్ట్రీ ప్రిపేర్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ప్రిపేర్ చేస్తుంది. ఏ డిపార్ట్మెంట్ చేస్తుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఇది మనకి ఇక్కడ కూడా బిట్స్ పడేటువంటి అవకాశం ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ మనకి బడ్జెట్ అనేది తయారు చేస్తుంది. నెక్స్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే, మనందరికీ కూడా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి బడ్జెట్ మీద ఐడియా ఉంది. అయితే బ్రిటిష్ టైంలోనే మనకి బడ్జెట్ గురించి చాలా సందర్భాల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో బడ్జెట్ అనేది 1860లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత మనకి ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరు అంటే జేమ్స్ విల్సన్. తర్వాత మనకి ఇండిపెండెన్స్ ఇండియా రావడంతో షణ్ముఖం శెట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఇండిపెండెంట్ ఇండియాలో మనకి బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి క్రెడిట్ మనం ఆయనకి ఇవ్వచ్చు. సో ఇవన్నీ కూడా స్టాటిక్ పాయింట్స్ అవ్వడం వల్ల ఆర్ఆర్బీ ఎస్ఎస్సి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది యూనియన్ బడ్జెట్ 2024-2025. సో ఎవరైతే మనకి బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నారో, అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఎస్సి ఆర్ఆర్బీ రాస్తున్నారో వాళ్ళకి ఒకసారి చూడండి. మనము బడ్జెట్ మీద థీమ్, ఫోకస్, ఎక్కువగా ప్రియారిటీస్ ఏమున్నాయి, వాటి చుట్టూ క్వశ్చన్స్ అడుగుతారు. అలాట్మెంట్, డేటా బేస్ క్వశ్చన్స్ మనం క్వశ్చన్స్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2024 బడ్జెట్ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు కాస్ట్ సిస్టమ్ అనేది ఉండదు, మేము కాస్ట్లకు అన్నిటికీ అతీతం, మాకున్నవి 4 కులాలు, 4 మేజర్ కాస్ట్ అకార్డింగ్ టు ద బడ్జెట్. 4 మేజర్ కాస్ట్ ఏంటి అని అడుగుతారు. అన్నదాత అంటే ఫార్మర్, గరీబ్ అంటే పూర్, యువ అంటే యూత్, మహిళాయే అంటే ఉమెన్. బడ్జెట్లో ఈ 4 మేజర్ కాస్ట్ మనకి ఇక్కడ ఉన్నాయి. అన్నదాత, గరీబ్, యువ, మహిళాయే. అలాగే ఈ ఇయర్ థీమ్ ఏంటి బడ్జెట్కి? థీమ్ అనేది ఏంటంటే, ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఒక దాని మీద ఫోకస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఫార్మర్స్ మీద, ఒకసారి ఉమెన్ సెంట్రిక్ మీద, ఈసారి మనకి ఫోకస్ ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేశారు. సో ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, మైక్రో ఎంఎస్ఎంఈస్ అండ్ మిడిల్ క్లాస్, ఈ 4 థీమ్ అనమాట. సో వాట్ ఈస్ అ థీమ్? ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్. సో ఈ 3 ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి. ఏంటనంటే ఎంప్లాయ్మెంట్, స్కిల్స్ ఉంటేనే మనకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ప్రొవైడ్ చేసే స్కోప్ ఉన్నటువంటిది ఎంఎస్ఎంఈ. సో అలాగే మనకి మిడిల్ క్లాస్ ఈసారి థీమ్ అనమాట. నెక్స్ట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే మొత్తం ఈసారి బడ్జెట్ ఎంత మంది అంటే 32.7 lakh crore. 32.7 lakh crore టోటల్ రిసీట్స్ అదర్ దెన్ బారోయింగ్స్ అనమాట. మనకి అంటే మనం అప్పుగా తీసుకొచ్చేటువంటివి కాకుండా ఓన్లీ మనకు వచ్చినటువంటి రిసీట్స్, అంటే గవర్నమెంట్కి వచ్చినటువంటి ఆదాయం. నెక్స్ట్ మనం పెట్టినటువంటి ఖర్చు ఎంత? 48.21 lakh crore. అంటే ఇక్కడ మనకి ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం పెట్టబోతున్నటువంటి ఖర్చు, రాబోతున్నటువంటి ఆదాయం. అలాగే ట్యాక్స్ రిసీట్స్, పన్నుల ద్వారా ఎంత మొత్తం మనకు వచ్చింది.
25.83 lakh crore, 25.83 lakh crore. అలాగే ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ అంటే ఎక్స్పెండిచర్ కి ఇన్కమ్ కి మధ్య ఉన్నటువంటి డెఫిసిట్ 4.9% ఉంది. ఇది మనకి బిట్ అవుతుంది. అకార్డింగ్ టు యూనియన్ బడ్జెట్ 24-25 వాట్ ఈస్ ద ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ ఇండియా అని అడుగుతారు. ఆన్సర్ ఇస్ 4.9. ठीक है. నెక్స్ట్ ఐ విల్ కమ్ దిస్ సైడ్. నెక్స్ట్ గవర్నమెంట్ ఎయిమ్స్ టు రీచ్ అ ఫిజికల్ డెఫిసిట్ 4.5%. అంటే ఇప్పుడు ఎంత ఉంది ఫిజికల్ డెఫిసిట్ మనకి 4.9 ఉంది. మనం ఎంతకు రావాలనుకుంటాం ఇప్పుడు మన టార్గెట్ ఎంత? ఇది ఇంకొక బిట్ అవుతుంది ఇక్కడ. 4.5కి రావాలి ఫిజికల్ డెఫిసిట్ అన్నది ఇక్కడ వీళ్ళ ఆలోచన. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అనేది పర్వాలేదు, స్టేబుల్ గా వెళ్తోంది, మరీ అంత హై ఇన్ఫ్లేషన్ లేదు. ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్ టు బి స్టేబుల్ లో మూవింగ్ టువర్డ్స్ ద 4% టార్గెట్. మనకి మానిటరీ పాలసీ కమిటీ అనేది ఉంది కదా, 4% +or-2 టార్గెట్ ఉంది కదా. మానిటరీ పాలసీ పర్సెంట్ టార్గెట్ ఎంత మనకి 4% 4 +or-2%. సో 6 అవ్వచ్చు, ఈవెన్ మనకి 4 నుంచి 2 తగ్గి 2 అవ్వచ్చు. సో అలాగ మనకి ఓవరాల్ గా కనుక చూసుకుంటే కోర్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి 3.1 దగ్గర ఉంది అని అంటున్నారు. బడ్జెట్ ప్రకారం కోర్ ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది? ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ మనకి. ఇదొక క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ గారికి ఇది 7th బడ్జెట్ అనమాట. లాస్ట్ మనకి ఓట్ ఆన్ బడ్జెట్ వచ్చి 6th బడ్జెట్, ఇది ఆవిడకి 7th బడ్జెట్. ఓకే. నెక్స్ట్ నౌ బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రియారిటీస్ ఏంటి? ఓవరాల్ గా యూనియన్ బడ్జెట్ ఎన్ని ప్రియారిటీస్ మీద ఉంది అంటే 9 ప్రియారిటీస్. ఇది ఒక బిట్ అవుతుంది ఇక్కడ మనకి. మొత్తం మీద మనకి ఫస్ట్ ప్రియారిటీస్ ఎన్ని మనకి 9 ప్రియారిటీస్. ఏంటి ఆ ప్రియారిటీస్? ఒక్కొక్క ప్రియారిటీని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్, ఎంప్లాయ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, సోషల్ జస్టిస్. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ పాపులేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సోషల్ జస్టిస్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. ఓకే, మనకి అలాగే అర్బన్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఎనర్జీ సెక్యూరిటీ, నాన్ రెన్యూవబుల్ మీద మనం బాగా ఫోకస్ చేస్తున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ లాంటివి. నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్, కొత్తగా మనం తీసుకురాబోతున్నటువంటి రిఫార్మ్స్ అనమాట. నెక్స్ట్ సో బడ్జెట్ ప్రియారిటీస్. మీరు ఈ బడ్జెట్ ప్రియారిటీస్ మీద ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏవేవి బడ్జెట్ ప్రియారిటీస్ ఎన్ని ఉన్నాయని అడగచ్చు, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ప్రియారిటీ అని అడగచ్చు. సో ఓవరాల్ గా మనకి ఎన్ని ప్రియారిటీస్ ఉన్నాయి? 9 ప్రియారిటీస్ ఉన్నాయి బడ్జెట్ కి సంబంధించి. నెక్స్ట్ మనకి ఒక్కొక్క ప్రియారిటీ దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ని మనం చూద్దాం. ఫస్ట్ వన్, అగ్రికల్చర్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేటి మీద ఫోకస్ చేస్తోంది? ఫస్ట్ 1.52 lakh crore ఎక్స్క్లూజివ్ గా అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ కోసం కేటాయించారు. దిస్ విల్ బి ఎ క్వశ్చన్ అగైన్. సో అగ్రికల్చర్ అలొకేషన్ ఆఫ్ 1.52 lakh crore ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1 crore ఫార్మర్స్ ని న్యాచురల్ ఫార్మింగ్ కోసం ఎంకరేజ్ చేయబోతోంది. సో ఇక్కడ బిట్ అడుగుతారు మళ్ళీ, ఎంతమంది ఫార్మర్స్ ని న్యాచురల్ ఫార్మింగ్ కోసం ఎంకరేజ్ చేస్తున్నారు, ఇనిషియేట్ చేస్తున్నారు అంటే 1 crore ఫార్మర్స్. నెక్స్ట్ బయో ఇన్పుట్ రిసోర్సెస్ సెంటర్స్ ని, మనకి అగ్రికల్చర్ కోసం బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా. ఓకే, దేని గురించి? ఇది న్యాచురల్ ఫార్మింగ్ గురించి. సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఇంటర్లింక్ చేయండి. సెకండ్ పాయింట్ లో 1 crore ఫార్మర్స్ న్యాచురల్ ఫార్మింగ్ ఇస్తుంటే మనకి బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ కోసం 10,000 మనకి సెంటర్స్ ని ఏర్పాటు చేయబోతున్నారు అని మనకి ఇస్తుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ కోసం ల్యాండ్ రికార్డ్స్ ని ఇంప్రూవైజ్ చేయడము, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎస్టాబ్లిష్ చేయడము, అలాగే 3 years లో మొత్తం ల్యాండ్ రికార్డ్స్ ని డిజిటైజ్ చేస్తున్నట్టుగా వాళ్ళు మనకి ఇక్కడ ఒక ఇన్పుట్ ఇచ్చారు. సో ఇన్ 3 years అనేది మనకి బిట్ అవ్వచ్చు ఇక్కడ. నెక్స్ట్ జన్ సమర్థ్ బేస్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్. జన్ సమర్థ్ బేస్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ని 5 states లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా చెప్పారు. 5 states లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా చెప్పారు. సో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ని ఎన్ని స్టేట్స్ లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అన్నది కూడా మనకి ఇక్కడ ఒక బిట్ పడేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ష్రింప్ ఫార్మింగ్ అండ్ ప్రాసెసింగ్. ష్రింప్ అంటే ఏంటంటే మనకి రొయ్యలు, అంటే బ్లూ రెవల్యూషన్ కోసం లైక్ దాని గురించి నాబార్డ్ తోటి కొలాబరేట్ అవుతున్నారు. ఇది అగ్రికల్చర్ లో మనకు ఉన్నటువంటి కోర్ పాయింట్స్. సో వాల్యూస్ ని వీటిని ఒక్కసారి క్విక్ గా రివైజ్ చేయండి, రేపటి ఎగ్జామ్ కి మీకు బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకుంటే ఓవరాల్ గా అగ్రికల్చర్ లో 109 హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ ని వీళ్ళు ఫార్మర్స్ కి ఇవ్వబోతున్నట్టుగా చెప్తున్నారు. అందులో మనకి 32 ఫీల్డ్ అలాగే హార్టికల్చర్ క్రాప్స్ కూడా ఉన్నాయి. ఓకే, 32 ఫీల్డ్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్.
ఎన్ని హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ అని క్వశ్చన్ అడగచ్చు ఇక్కడ మనకి. అలాగే మనకి ఎన్ని ఫీల్డ్ అండ్ హార్టికల్చరల్ క్రాప్స్ అని కూడా అడగచ్చు. సో ఓవరాల్ గా చూస్తే ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. సో 109 హై ఈల్డ్ వెరైటీ క్రాప్స్. నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీ, మనకు ఉన్నటువంటి ప్రియారిటీస్ లో ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. ఓవరాల్ గా మనకి 3 స్కీమ్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్, ఓవరాల్ గా మనకి 3 స్కీమ్స్ లాంచ్ చేశారు. దీంతో పాటుగా 1.48 lakh crore ఫర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. సో అక్కడ కనుక చూసుకుంటే మనకి 1.6 lakh crore అలాట్ చేశారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ మనకి ఎంత అలాట్మెంట్ చేశారమ్మా, 1.48 lakh crore ని ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం మనకి అలాట్మెంట్ అనేది చేశారు. నెక్స్ట్ హయ్యర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్, ఎక్కువగా మనకి ఉమెన్ ని వర్క్ ఫోర్స్ లో జాయిన్ అవ్వడానికి ఎక్కువగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రెస్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మోడల్ స్కిల్ లోన్ స్కీమ్. మోడల్ స్కిల్ లోన్ స్కీమ్ ఇది రివైజ్ చేసి లోన్స్ మనకి 7.5 lakh వరకు స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి, గ్యారంటీ తోటి ఇవ్వబోతున్నట్టుగా మనకు చెప్తున్నారు. ఇది 25,000 స్టూడెంట్స్ కి బెనిఫిట్ అవుతుంది. ఓకే, మోడల్ స్కిల్ లోన్ ఎంత, విల్ బి రివైజ్ టు ఫెసిలిటేట్ లోన్స్ అప్ టు 7.5 lakh. సో స్కీమ్ ఏంటి, మోడల్ స్కిల్ లోన్, వాల్యూ ఎంత, ఎంతమంది బెనిఫిషరీస్ 25,000 స్టూడెంట్స్. నెక్స్ట్ మనకి 10 lakhs వరకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం 10 lakhs వరకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వబోతున్నట్టుగా మనకి చెప్తున్నారు. ఓకే, 10 lakhs వరకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం మనకి సపోర్ట్ ఇవ్వబోతున్నారు. చూడండి, ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ లోన్స్ అప్ టు 10 lakh ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. ఠీక్, వాల్యూ జస్ట్ 10 lakhs అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ లో కనుక చూసుకుంటే దీంతో పాటుగా మనకి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. దీంట్లో భాగంగా మనకి ఫస్ట్ టైమర్స్ కి, వీళ్ళకి, అలాగే ఎవరికైతే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తుందో వాళ్ళ కోసం అనేది కొన్ని మనకి ఫెసిలిటీస్ అంటే ఏంటంటే కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఫస్ట్ మంత్ శాలరీ 3 installment లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ప్రొవైడ్ చేయబోతోంది. అలాగే జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో జాబ్ క్రియేషన్ కోసం వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వబోతోంది ఫస్ట్ 4 years. నెక్స్ట్ సపోర్ట్ టు ఎంప్లాయీస్ కి మనకి ఈ పిఎఫ్ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి సపోర్ట్ ను కూడా వీళ్ళు ఇస్తున్నట్టుగా మనకి ఇక్కడ చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ సో స్కిల్ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ కనుక చూసుకుంటే స్కిల్ ప్రోగ్రామ్ కోసం స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా ఈ పాయింట్ కూడా రాసుకోండి. 1000 ITIs ని నెక్స్ట్ 5 years లో అరేంజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఓకేనా, 1000 IITs ఇక్కడ బిట్ అడుగుతారు మనకి. ITIs ని 1000 ITIs ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో రీసెంట్ గా స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా యూనియన్ బడ్జెట్ 24-25 లో ఎన్ని ITIs ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అంటే 1000 ITIs ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఉమెన్ అండ్ స్టూడెంట్స్, మోడల్ స్కిల్స్, ఇది మనం కవర్ చేస్తున్నాయి. దీంట్లో ప్రత్యేకించి పాయింట్స్ ఏం లేవు. మనం అక్కడ మిస్ అయిన పాయింట్స్ ఇందులో చూసి నేను మీకు పక్కన విడిగా రాస్తాను కీ పాయింట్స్ని. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇన్క్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే మనకు ఉన్నటువంటి పాపులేషన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయడము, వాళ్ళు మనకి అడ్వాంటేజ్ అంటే స్ట్రెంగ్త్గా అవడం అనమాట. లైక్ అది వాళ్ళ లయబిలిటీ కాకూడదు, అసెట్గా మారాలి. సో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ జరగాలి, బాగుండాలి అని అంటే హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో ఇప్పుడు కనుక చూసుకుంటే ఇండస్ట్రియల్ నోడ్ అట్ గయా ఎక్కువగా ఈసారి బడ్జెట్లో ఏపీకి, బీహార్కి ప్రియారిటీ ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. సో కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్, అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్కి వాళ్ళు అక్కడ ఫోకస్ చేస్తున్నారు. అలాగే మనకి బీహార్లోని పీర్పైంటి అనేటువంటి ఒక ఏరియాలో మనకి ఆ రీజన్లో మనకి 2400 మెగావాట్ పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాని బడ్జెట్ వచ్చేసరికి 21,400 crores. ఇది సెంట్రల్ గవర్నమెంటే కేటాయిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద మనకి ఈ ఇయర్ ఆంధ్రప్రదేశ్కి 15,000 crore ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నారు. సో దట్ క్యాపిటల్ డెవలప్మెంట్కి దీనికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పూర్వోదయ వెరీ వెరీ ఇంపార్టెంట్. పూర్వోదయ అంటే ఏంటంటే ఈస్టర్న్ రీజియన్ డెవలప్మెంట్ కోసం ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సో పూర్వోదయ ఓవరాల్గా డెవలప్ అవ్వాలి అనే ఇంటెన్షన్ తోటి స్టేట్స్కి ఫినాన్షియల్ ప్యాకేజెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడుగుతారంటే పూర్వోదయలో భాగంగా ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అని అడగచ్చు. సో 1, 2, 3, 4, 5 ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? 5 స్టేట్స్. ఆ స్టేట్స్ పేర్లు ఏంటి? బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్. ఎక్స్క్లూజివ్గా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా మీద
ఎక్కువగా ఫోకస్ చేస్తారు. బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్స్కి ఎక్కువగా ఫోకస్ చేస్తారు యాజ్ అ పార్ట్ ఆఫ్ పూర్వోదయ స్కీమ్లో భాగంగా. నెక్స్ట్ మనకి ట్రైబల్స్ కోసం ఆల్రెడీ పీవీటీజీస్ కోసం ఆల్రెడీ మనకి పిఎం జాన్మాన్ అనేటువంటి ఒక స్కీమ్ ఉంది. పిఎం జన్మాన్ గుర్తుందా? మనకి ఇండియాలో 75 పీవీటీజీస్ ఉన్నారు, హైయెస్ట్ ఒడిషా స్టేట్లో ఉన్నారు కదా. సో ఆ పీవీటీజీస్ కోసం లాంచ్ చేసినటువంటి స్కీమే ప్రధాన్ మంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. సో ఇది మనకి ట్రైబల్ ఫ్యామిలీస్ కోసం ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసినటువంటి స్కీమ్ ఇది. ఇందులో భాగంగా ఎన్ని ట్రైబల్ విలేజెస్ని ఫోకస్ చేస్తున్నారంటే 63,000 విలేజెస్. ఆ ఫిగర్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. 63,000 విలేజెస్ ఫోకస్ చేశారు. అలాగే ఎంతమంది ట్రైబల్ పాపులేషన్ టార్గెట్ ఇక్కడ మనకి 5 crore ట్రైబల్ పాపులేషన్, 5 crore ట్రైబల్ పీపుల్ ఈ స్కీమ్ ద్వారా బెనిఫిషియరీ పొందబోతున్నారు. నెక్స్ట్ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్లో బ్యాంకింగ్ సర్వీసెస్ని ఇంప్రూవైజ్ చేయడం కోసం అక్కడ 100 బ్రాంచెస్ ఆఫ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఎక్కడ అంటే ఎక్స్క్లూజివ్గా నార్త్ ఈస్ట్ రీజన్. ఇది మనకి ఇక్కడ బిట్ అవుతుంది. నార్త్ ఈస్ట్ రీజన్లో మనకి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ మనకి ఎన్ని బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే 100 బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ అలాగే రూరల్ డెవలప్మెంట్ కోసం, రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎక్స్క్లూజివ్గా 2.66 lakh crore ని కేటాయించడం జరిగింది. సో రూరల్ ఏరియాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫిగర్ ఇక్కడ మనకు అడగచ్చు. సో పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ ఎన్ని అంటే 100, ఎక్కడంటే నార్త్ ఈస్ట్ రీజన్. పిఎం జర్మన్స్కి ఎన్ని విలేజెస్కి 63,000 విలేజెస్కి. అలాగే ఎంతమంది ట్రైబల్ పీపుల్ కంటే 5 crore ట్రైబల్ పీపుల్కి బెనిఫిషియరీగా ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి చూసుకోండి స్కీమ్ ఇది. సో ఇన్క్లూజివ్ హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఇక్కడ ఇన్క్లూజివ్ అంటే ఏంటంటే అందరినీ కలుపుకుంటూ పోవడం, ఎక్స్క్లూజివ్ అంటే విడిగా పెట్టడము. సో సోషల్ ఎక్స్క్లూజన్ కాదు, సోషల్ ఇన్క్లూజన్ అన్నది గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ 4th వన్ కనుక చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్. ఇండియాలో మనకి ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, సర్వీస్ సెక్టర్ అని ఉంటాయి. సో ఇందులో మనకి మన ఫోకస్ ఎప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. డ్రాప్ అవుట్స్కి వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసేటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియా స్కిల్ డెవలప్మెంట్. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఎంఎస్ఎంఈస్ మ్యానుఫ్యాక్చరింగ్, పర్టికులర్లీ లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో దీంట్లో భాగంగా ఎంఎస్ఎంఈస్ కోసం మనకి ముద్రా లోన్స్ అన్నది 2014-15 ఇయర్లో తీసుకొచ్చారు. ముద్రా లోన్స్కి ఏ ఏజెన్సీ సపోర్ట్ ఇస్తుంది అంటే సిడ్బీ సపోర్ట్ ఇస్తుంది. సిడ్బీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో కింద కామెంట్ చేయండి. ఓకే, ముద్రా లోన్స్ విల్ బి ఎన్హాన్స్డ్. మనకి ప్రీవియస్లీ ముద్రా లోన్స్ ఎంత ఇచ్చేవారు? శిశు, కిషోర్, యువ కింద మనకి 10 lakhs ఇచ్చేవారు. బట్ ఇప్పుడు మనకి ఎవరైతే ప్రాంప్ట్గా రీపేమెంట్ చేస్తున్నారో, ఎవరైతే క్లీన్ రికార్డ్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి 20 lakhs వరకు ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. సో 20 lakhs వరకు ఇస్తున్నారు. ముద్రా లోన్ ఎంత నుంచి ఎంతకి ఎన్హాన్స్ చేశారు అంటే 10 lakh నుంచి మనకి 20 lakh ఎన్హాన్స్మెంట్ అనేది జరిగింది. అలాగే ఫుడ్ ఇరిడియేషన్ అంటే ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. 50 మల్టీ ప్రోడక్ట్ ఇరిడేషన్ యూనిట్స్ని ఎంఎస్ఎంఈ సెక్టర్లో తీసుకురాబోతున్నారు. నెంబర్ ఇంపార్టెంట్, 50 మల్టీ ప్రోడక్ట్ ఫుడ్ ఇరిడేషన్ యూనిట్స్ని ఎంఎస్ఎంఈ సెక్టర్లో తీసుకొస్తున్నారు. నెక్స్ట్ ఎంఎస్ఎంఈస్ని అలాగే మనకి ట్రెడిషనల్ ఆర్టిస్ట్ని కొలాబరేట్ చేసి, ఎంఎస్ఎంఈ అంటే ఏంటి అసలు? మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. దీంట్లో మనకి మేకింగే కదా మొత్తం కూడా. సో ఆర్టిస్ట్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నిటిని ఈజీగా సెల్ చేసుకునేలాగా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్తో కొలాబరేట్ అయ్యి కామర్స్ ఎక్స్పోర్ట్ సబ్స్ని కూడా పెట్టబోతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్టిస్ట్ అనుకోండి, లైక్ నేను ఒక ప్రోడక్ట్ తయారు చేశాను, ఇది మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ ఇవ్వడం కోసం అనేసి ఒక కామర్స్ వెబ్సైట్స్ కూడా క్రియేట్ చేసి వాటి ద్వారా ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఇది మనకి హెల్ప్ చేయబోతున్నారు. సో పీపీపీ మోడ్లో భాగంగా. నెక్స్ట్ మనకి ఇక్కడ కనుక చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక్క నిమిషం, ఇక్కడ మన మధ్యలో స్కిప్ అయ్యాం అందుకని చూస్తున్నాను. రైట్, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కనుక చూసుకున్నట్టయితే ముద్రా లోన్స్ లిమిట్ పెంచినట్టుగా తెలిసింది. అలాగే మనకి ట్రెడ్స్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి బర్డెన్ కూడా తగ్గించారు. మనకి 500 crores నుంచి 250 crores తీసుకొచ్చారు. ట్రెడ్స్ ప్లాట్ఫామ్ అనేది
ట్రెడ్స్ ప్లాట్ఫామ్ అనేది MSMEs కి సంబంధించింది. 500 crores నుంచి వీళ్ళకి 250 crores కి మారుస్తున్నట్టుగా మనకి ఇక్కడ చెప్పారు. 500 crores నుంచి 250 crores కి మారుస్తున్నట్టుగా చెప్పారు. సో ఇది దీంట్లో మనము అక్కడ మిస్ అయినటువంటి పాయింట్. ట్రెడ్స్ ప్లాట్ఫామ్ దేని గురించి అంటే MSMEs కి సంబంధించింది. నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్. అర్బన్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే మనకి స్మార్ట్ సిటీస్ మిషన్ ఉంది, రీసెంట్గా దాని ఎక్స్టెన్షన్ కూడా చేశారు. అలాగే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, అందులో భాగంగా అర్బన్ ఏరియాస్లో ఇల్లు కట్టించేటువంటి ప్రోగ్రామ్. సో దానికోసం స్పెషల్గా కేటాయించారు. 10 lakh crore కేటాయించారు. అండర్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ నీడ్స్ ఆఫ్ 1 crore అర్బన్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ విల్ బి అడ్రెస్డ్. సో ఎంత కేటాయించారు అండర్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన బడ్జెట్ కింద మనకి 10 lakh crore కేటాయించడం జరిగింది. సో దాంట్లో భాగంగా సిటీస్లో అందరికీ ఇల్లు కట్టించేటువంటి ప్రోగ్రామ్ అది. నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం మనకి సిటీస్లో వేస్టేజ్ అనేది జనరేట్ ఎక్కువగా అవుతుంది డ్యూ టు పాపులేషన్ ఎక్స్ప్లోజన్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా 100 cities వాళ్ళు టార్గెట్ చేశారు. ఇంటర్నేషనల్ బ్యాంక్స్తో కొలాబరేట్ అవుతున్నారు. అర్బనైజేషన్ వాళ్ళు ఇంప్రూవైజ్ చేస్తున్నారు. సో ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం ఎన్ని సిటీస్ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే సో మనకి ఓవరాల్గా 100 cities ఇక్కడ సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ 100 వీక్లీ హార్ట్స్. మనకి PM స్వానిధి ప్రోగ్రామ్ తెలిసింది. PM స్వానిధి మనం ఎప్పుడు లాంచ్ చేసాము? 2020లో లాంచ్ చేసాము. ఇదేంటి? అర్బన్లో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్కి 10,000 rupees గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది. PM స్వానిధి ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో PM స్వానిధి ఏం చేసింది? స్ట్రీట్ వెండర్స్కి కోవిడ్లో లాస్ అవ్వడం వల్ల వాళ్ళకి 10,000 rupees ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చింది. ఆ ఫినాన్షియల్ అసిస్టెన్స్ తోటి వాళ్ళు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనేసి. సో ఇందులో భాగంగా మనకి PM స్వానిధిలో భాగంగా ఇంకొక కాంపోనెంట్ తీసుకొచ్చారు. ఏంటది? 100 వీక్లీ హార్ట్స్ అంటే స్ట్రీట్ ఫుడ్ హబ్స్ని ఎంకరేజ్ చేయబోతోంది. కొన్ని సెలెక్టెడ్ సిటీస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100 వీక్లీ హార్ట్స్ని సెలెక్ట్ చేయబోతోంది. సో వీక్లీ హార్ట్ అంటే ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ హబ్స్. సో ఎన్ని ఏర్పాటు చేస్తుంది? 100 ఏర్పాటు చేస్తుంది. ఇది ఇక్కడ మనకి కొంచెం ఇంపార్టెంట్. సో ఇక్కడ 100 వీక్లీ హార్ట్స్ దేని గురించి అని అడుగుతారు? స్ట్రీట్ ఫుడ్ హబ్స్ కోసం అని చెప్పొచ్చు. అలాగే ఏ స్కీమ్ కిందకు వస్తుంది అంటే PM స్వానిధి స్కీమ్ కిందకు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సో ఇది మనకి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించింది. సో ఓవరాల్గా కనుక చూసుకుంటే మనకి ఆవాస్ యోజన కింద 1 crore పీపుల్ని కవర్ చేసే ఆలోచనలు వీళ్ళు ఉన్నారు ఇక్కడ. రైట్, క్లియర్? ఇందులో అన్ని కవర్ చేసాం, అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఎనర్జీ సెక్యూరిటీ. సో మనకి 6th priority ఏంటి అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో ఎనర్జీ సెక్యూరిటీ మనకి ఇస్తున్నారు. ఎనర్జీ సెక్యూరిటీ ఆర్ ప్రియారిటీ. సో ఇక్కడ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ. వీళ్ళ స్లోగన్ ఏంటి ఇక్కడ మనకి? అవైలబిలిటీ, అందరికీ విద్యుత్ అనేది రావాలి. యాక్సెసిబిలిటీ, ఎస్ ప్రతి ఒక్కరికి విద్యుత్ అనేది అందాలి. అఫోర్డబిలిటీ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? అఫోర్డబిలిటీ అంటే తక్కువ ప్రైజింగ్లో ఇవ్వాలి, తక్కువ ప్రైజింగ్లో మనకి ఇవ్వాలి. సో దీంట్లో భాగంగా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటనంటే ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఏంటి స్కీమ్ ఇది? మనకి రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిటిజన్స్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది. దీని ద్వారా మనకి ఏం జరుగుతుంది? ఈ స్కీమ్ ద్వారా మనకంటే ఎవ్రీ మంత్ 300 units ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అది వాళ్ళు ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నది ఈ స్కీమ్ తాలూకు ఆబ్జెక్టివ్. మనకి టార్గెట్ ఉంది కదా 500 gigawatts బై 2030. ఈ టార్గెట్ ఫుల్ఫిల్ చేయడంలో ఈ స్కీమ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. రైట్. అలాగే PM ముఫ్త్ బిజ్లీ యోజన కింద, సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద మనకి ఎంతమందిని టార్గెట్ చేశారు ఇక్కడ అంటే 1 crore హౌస్ హోల్డ్స్ని టార్గెట్ చేశారు. 1 crore హౌస్ హోల్డ్స్ని టార్గెట్ చేశారు. సో ఇక్కడ మనకి ఈ స్కీమ్ ఇది. దీంతో పాటుగా నెక్స్ట్ ఇంకోటి కనుక చూసుకుంటే NTPC ప్లస్ BHEL అంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. NTPC ప్లస్ మనకి BHEL ఇద్దరు కలిపి ఒక 800 మెగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్ని AUSC టెక్నాలజీ ద్వారా ఏర్పాటు చేయబోతున్నారు. సో బ్యాంక్ ఆస్పిరెంట్స్కి ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా ఉండే పాయింట్ ఇక్కడ లేదు మనకి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, BHEL ఇద్దరు కలిపి 800 మెగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్ని AUSC టెక్నాలజీ ద్వారా పెడుతున్నారు. సో AUSC ఫుల్ ఫామ్ ఏంటని అడగచ్చు మనకి. ఇక్కడ అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్. AUSC ఫుల్ ఫామ్ ఏంటంటే అడ్వాన్స్ అల్ట్రా సూపర్ క్రిటికల్. ఇది ఫుల్ ఫామ్ మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అడ్వాన్స్ అల్ట్రా సూపర్ క్రిటికల్ అనేది గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లోది. సో ఇక్కడ మనకి ఎన్టీపీసీ BHEL కొలాబరేషన్లో భాగంగా 800 మెగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. టెక్నాలజీ ఏంటది? AUSC టెక్నాలజీ, అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి రోడ్ వేస్ కానీ, రైల్వేస్ కానీ, సడక్స్ అంటే ప్రధాన్ మంత్రి సడక్ యోజన అన్నీ వస్తాయి. దీంట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఈజీ ఫిగర్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి 4 + 2 6, 6 + 2 8 వన్స్ ఉన్నాయి. అంటే 11111111 క్రోర్ ఓవరాల్గా ఇంత అమౌంట్ కేటాయించారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనకి లాంగ్ టర్మ్లో తీసుకునేదాన్ని క్యాపిటల్ అంటారు. రెవెన్యూ అంటే సేమ్ ఫినాన్షియల్ ఇయర్లో తీసుకునేదాన్ని రెవెన్యూ అని అంటారు. ఇది ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దీనికోసం మనకి 111111 క్రోర్స్ని అలాట్ చేశారు, విచ్ కాస్టస్ 3.4% ఆఫ్ ఇండియాస్ జీడిపి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎంత అమౌంట్ని కేటాయించారని అడగచ్చు, లేదు మన జీడిపిలో అది ఎంత పర్సెంట్ అవుతుందని కూడా అడగచ్చు. మనకి 3.4% ఆఫ్ అవర్ జీడిపి. నెక్స్ట్ స్టేట్స్కి ఎక్స్క్లూజివ్గా స్టేట్స్కి 1.5 lakh crores ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, లాంగ్ టర్మ్ లోన్ గవర్నమెంట్ ఇవ్వబోతోంది. ఓకే, 1.5 lakh crores ని ఓవరాల్ గా అలాట్మెంట్ చేశారు. 1.5 lakh crore ఈచ్ స్టేట్ అయితే వాడలేదు, బట్ ఓవరాల్ గా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఈచ్ స్టేట్ అనే వర్డ్ అయితే స్పెసిఫిక్ గా రాయలేదు. సో అన్ని స్టేట్స్ కి కలిపి 1.5 lakh crore ఇచ్చారు. ఒక్కొక్క స్టేట్ కి 1.5 lakh crores గవర్నమెంట్ ఆరిపోతుంది. ఎందుకంటే ట్యాక్స్ రిసిప్ట్స్ 25 lakh crores ఉన్నాయి కదా మనకి. ఒక్కొక్కరికి 1.5 అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఓవరాల్ గా మనం అజ్యూమ్ చేసుకోవాలి ఇక్కడ 1.5 lakh crore టు స్టేట్స్, లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు సపోర్ట్ రిసోర్స్ అలొకేషన్. నౌ హియర్ ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన. ఇది రూరల్ డెవలప్మెంట్ లో రూరల్ ఏరియాస్ లో రోడ్ వేయడం కోసం అని చెప్పి లాంచ్ చేసిన స్కీమ్. ఐ థింక్ 2000లో అటల్ బిహారీ గారు లాంచ్ చేశారు. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన కోసం ఎక్స్క్లూజివ్ గా 25,000 రూరల్ హ్యాబిటేట్స్ లో ఈసారి కంప్లీట్ గా రోడ్ నెట్వర్క్ ని ఇంప్రూవైజ్ చేయబోతున్నారు. సో ఎన్ని రూరల్ హ్యాబిటేషన్స్ విల్ బి ఏ క్వశ్చన్. ఇక్కడ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇరిగేషన్ ఫ్లడ్ మిటిగేషన్. బీహార్లోకి ఇరిగేషన్ ఫ్లడ్ మిటిగేషన్ లో భాగంగా బీహార్కి మనకి 11,500 crores ఎక్స్క్లూజివ్గా అలాట్ చేశారు. దీనికోసం అది కోసి మేచి ఇంట్రా స్టేట్ లింక్. దీనికోసం ఎంత అమౌంట్ కేటాయించారంటే 11,500 crores ని ఎక్స్క్లూజివ్గా కేటాయించారు. నెక్స్ట్ అలాగే మనకి అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ఈ పర్టికులర్ స్టేట్స్లో ల్యాండ్ స్లైడ్స్కి ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఎక్స్క్లూజివ్గా ఫండ్స్ అనేది అలాట్ చేశారు. సో ఇక్కడ చూడండి ఏ స్టేట్స్కి అలాట్ చేశారు? అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ఈ స్టేట్స్ కోసం మనకి ఫండింగ్ అనేది ఎక్స్క్లూజివ్గా అలాట్ చేశారు. సో ఇది ఓవరాల్గా మనం అన్ని కవర్ చేసిన దీంట్లో మిస్ అయినవి అయితే ఈ 5 points నేను కవర్ చేశాను. ఇక్కడ జస్ట్ ఇమేజ్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సేమ్ ఏమున్నాయి ఇక్కడ 111111 3.4% ఆఫ్ జీడిపి ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, 1.5 lakh crore టు స్టేట్స్. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన 25,000 రూరల్ హ్యాబిటేషన్స్. నెక్స్ట్ మనకి బీహార్లో కోసి మేచి ఇంట్రా స్టేట్ లింక్ కోసం 11,500 అలాట్ చేశారు, 11,500 crores. నెక్స్ట్ 5 స్టేట్స్కి 4 స్టేట్స్కి ల్యాండ్ స్లైడ్లో భాగంగా ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అలాట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కవర్ చేసింది. సో ఇందులో కనుక చూసుకుంటే మనకి రోడ్ కనెక్టివిటీ కోసం పాట్నా పూర్నియా ఎక్స్ప్రెస్ వే ఓవరాల్గా మనకి 26,000 crores మనకి రోడ్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేశారు. అందులో ఫస్ట్ వచ్చేసరికి పాట్నా పూర్నియా ఎక్స్ప్రెస్ వే, సెకండ్ వచ్చేసి మనకి బక్సర్ భగల్పూర్ ఎక్స్ప్రెస్ వే, ఇవి కూడా రాసుకోండి పక్కన, బక్సర్ భగల్పూర్ ఎక్స్ప్రెస్ వే. థర్డ్ వచ్చేసి మనకి బోధ్గయా రాజ్గిర్ ఎక్స్ప్రెస్ వే. ఓకే, ఇలా ఓవరాల్గా మనకి ఇన్ని ఎక్స్ప్రెస్ వేని అలర్ట్ చేశారు. ఎక్స్క్లూజివ్గా బీహార్కి ఎక్కువగా కేటాయించారు దీంట్లో. ఓకే రైట్. నెక్స్ట్ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ కనుక చూసుకుంటే ఇన్నోవేషన్ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓవరాల్గా 1 lakh crore ని పూల్ చేయాలి అన్నది వాళ్ళ టార్గెట్. నెక్స్ట్ అలాగే మనకి అనుసంధాన్ నేషనల్ ఫర్ రీసెర్చ్ కింద పూల్ ఆఫ్ 1 lakh crore ని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ స్పేస్ ఎకానమీని 5 times ఇంప్రూవైజ్ చేయాలి. ఎన్ని ఇయర్స్లో? నెక్స్ట్ 10 yearsలో. అంటే స్పేస్ ద్వారా జీడిపిని పెంచాలి.
ఆల్రెడీ మనకి న్యూ స్పేస్ లిమిటెడ్ అనేది ఉంది కదా, అందులో భాగంగా స్పేస్ ఎకానమీని 5 times ఇంప్రూవైజ్ చేయాలి అప్కమింగ్ 10 yearsలో. దీనికోసం ఎక్స్క్లూజివ్గా 1000 crore ఫండ్ని ఏర్పాటు చేశారు. దీనికోసం ఎక్స్క్లూజివ్గా 1000 crores ఫండ్ని ఏర్పాటు చేశారు. దిస్ విల్ బి అనదర్ క్వశ్చన్ ఫర్ అస్. నెక్స్ట్ రైట్, ఇందులో మనం ఎక్స్క్లూజివ్గా అన్ని కవర్ చేస్తాం, ఇందులో ఏది మిస్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే ఎకానమీలో టార్గెట్స్ని ఫుల్ఫిల్ అవ్వడానికి, ఆ టార్గెట్స్ అచీవ్ అవ్వడం కోసం గవర్నమెంట్ కొన్ని రిఫార్మ్స్ని తీసుకొచ్చింది, కొన్ని చేంజెస్ని, కొన్ని ఎలా చెప్పొచ్చు అంటే మనకి ట్రెండ్కి తగ్గట్టుగా కొన్ని రిఫార్మ్స్ని తీసుకొచ్చింది. సో అవేంటనంటే యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అంటే ఏంటంటే ఎలాగైతే మనకి ఆధార్ నెంబర్ ఉంటుందో అదే విధంగా ల్యాండ్ రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి. భూ ఆధార్ ఫర్ ఆల్ ల్యాండ్స్, భూ ఆధార్ ఫర్ ఆల్ ల్యాండ్స్. సిమిలర్గా ల్యాండ్స్ అనేది డిజిటైజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా బ్యాంక్ ఎగ్జామ్స్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫుల్ ఫామ్ ఫ్రమ్ దిస్ ఐటమ్. యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ULPIN నెంబర్ ఏంటని అడుగుతారు, ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. నెక్స్ట్ ల్యాండ్ రికార్డ్స్ని డిజిటైజ్ చేయాలి. అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ-శ్రమ్ పోర్టల్. ఈ-శ్రమ్ పోర్టల్ అనేది ఏంటంటే లేబర్కి సంబంధించినటువంటి పోర్టల్, లేబర్కి సంబంధించిన డేటా. ఓకే, మన ఇండియాలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి పోర్టల్. సో ఈ-శ్రమ్ పోర్టల్ అనేది అన్నిట్లో కలిపేసి ఒకటే సింగిల్ పోర్టల్ తీసుకురావాలి, మల్టిపుల్ పోర్టల్స్ ఉండకూడదు అనేది ఒక ఆబ్జెక్టివ్. నెక్స్ట్ అలాగే మనకి జాబ్ ఆస్పిరెంట్స్ని, స్కిల్ ప్రొవైడర్స్ని ఇద్దరిని లింకప్ చేయాలి. ఇండస్ట్రీ అకాడమిక్ కొలాబరేషన్ ఇంప్రూవైజ్ చేయాలి. అంటే స్టూడెంట్స్ని ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మార్చాలి. నెక్స్ట్ సో ఇది నెక్స్ట్ మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇంప్రూవైజ్ చేయడానికి జన్ విశ్వాస్ బిల్ 2.0ని ఇంప్రూవ్ చేశారు. జన్ విశ్వాస్ బిల్ 2.0ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మనకి ఎగ్జామ్లో కనుక వస్తే ఈ జన్ విశ్వాస్ బిల్ 2.0 దేనికి సంబంధించింది అని అడిగితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం అని చెప్పాలి మనం. దేని గురించి? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే, నెక్స్ట్ ఇందులో మనకి కమిటీ రివ్యూ. ఓకే, న్యూ పెన్షన్ స్కీమ్ నేను విడిగా కవర్ చేస్తాను, ఇక్కడ అక్కర్లేదు. నెక్స్ట్ పార్ట్ ఏ. మన బడ్జెట్లో 2 parts ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటుంది. సో పార్ట్ ఏలో ఇప్పటివరకు మనం కవర్ చేసాం. పార్ట్ బిలో మనకి ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ని మెన్షన్ చేశారు. ఇందులో భాగంగా 0 to 3 lakhs ఎవరైతే సంవత్సరానికి సంపాదిస్తారో వాళ్ళు ట్యాక్స్ పే చేయక్కర్లేదు. 3 to 7 lakhs ఎవరైతే ట్యాక్స్ పే ఇన్కమ్ ఉందో వాళ్ళు 5% ట్యాక్స్ పే చేయాలి. ఎవరైతే 7 to 10 lakhs సంపాదిస్తున్నారో, ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు 10% పే చేయాలి. 10 to 12 lakhs ఉన్న వాళ్ళు 15%, 12 to 15 lakhs ఉన్న వాళ్ళు 20%, 15 lakhs కన్నా ఎక్కువ సంపాదించిన వాళ్ళు 30%. ఇది వాళ్ళ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది మనకి ఓవరాల్గా తీసుకొచ్చారు, కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ అంటే కొత్త ట్యాక్స్ స్ట్రక్చర్లో ఎంప్లాయీస్, శాలరీడ్ ఎంప్లాయీస్ 17,500 వరకు సేవ్ చేసుకోవచ్చు. శాలరీడ్ ఎంప్లాయీస్ 17,500, ఇది కూడా అడగచ్చు మనకి, ఈ బిట్ ఇక్కడ అడగచ్చు. కొత్త ట్యాక్స్ స్ట్రక్చర్లో భాగంగా ఎంప్లాయీస్ మనకి ఎంతవరకు అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు అని అడగచ్చు. సో ఆన్సర్ ఈస్ 17,500. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ కనుక చూస్తే ఓవరాల్గా మనకి ఈ డిపెండ్స్ అనేది మారుస్తూ వచ్చారు. సో ఓవరాల్గా ఇక్కడ మనకి ఇది ట్యాక్స్ స్ట్రక్చర్, ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకా వేరే బడ్జెట్లో ఇంకా కీ ఐటమ్స్ ఏం జరిగింది. సో ఇక్కడ 3 క్యాన్సర్ డ్రగ్స్కి పూర్తిగా మనకి కస్టమ్ డ్యూటీ అనేది ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో ఆ క్యాన్సర్ డ్రగ్స్ పేర్లు ఏంటని అడగచ్చు. సో మనకి యూనియన్ బడ్జెట్ 24-25లో 3 క్యాన్సర్ డ్రగ్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ కస్టమ్స్ డ్యూటీ. ఏంటవి? ట్రాస్టూజ్మాబ్ డెరుక్స్టాసిన్, ఆసిమెట్రిప్, అలాగే దుర్వాలుమాబ్. ఈ 3 డ్రగ్స్, డ్రగ్ నెంబర్ 1, డ్రగ్ నెంబర్ 2, డ్రగ్ నెంబర్ 3. So what these three are cancer drugs. These 3 are exempted from the customs duty. Now second, customs duty and gold and silver reduced to 6%. ముందు ఎంత ఉంటుంది మనకి? ఓకే, సో కస్టమ్స్ డ్యూటీని మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్టికల్స్ మీద 6% తీశారు. అలాగే ప్లాటినం మీదకి వచ్చేసరికి 6.4 తీసుకొచ్చారు. అందుకే మీకు గుర్తుందో లేదో, ఎప్పుడైతే హానరబుల్ మినిస్టర్ 6% అని చెప్పి చేశారో ఆ నెక్స్ట్ డే ఇమీడియట్గా మనకి గోల్డ్ ప్రైస్ ఒకసారిగా క్రాష్ అయ్యాయి. ఓకే, అఫ్ కోర్స్ మళ్ళీ నార్మల్ అయ్యాయి. సో 6% తగ్గించారు. నెక్స్ట్ BCD, బేసిక్స్ కస్టమ్ డ్యూటీ. BCD అంటే ఏంటంటే బేసిక్స్ కస్టమ్ డ్యూటీ. సో యూరియాకి సంబంధించి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అమోనియం నైట్రేట్ మీద 7.5 నుంచి 10%కి పెంచారు. సో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఆన్ అమోనియా ఇంక్రీజ్డ్
ఎందుకంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకాన్ని తగ్గించడానికి. ఇది కూడా పాజిటివే. అదేంటి సార్ మనకి ఫర్టిలైజర్స్ కదా, ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుంది కదా అంటే ప్రైస్ పెంచితే ఎక్కువ వాడరు కదా, ఆ ఇంటెన్షన్ తోటి 7.5 నుంచి 10%కి మార్చారు. నెక్స్ట్ BCD బేసిక్ కస్టమ్ డ్యూటీ మనకి టెలికామ్ ఎక్విప్మెంట్ మీద 10 to 15% పెంచారు. అలాగే 25 క్రిటికల్ మినరల్స్, మనకి ఇండియాలో 30 క్రిటికల్ మినరల్స్ ఉంటాయి, అందులో 25 క్రిటికల్ మినరల్స్కి కస్టమ్స్ డ్యూటీ ఎగ్జంప్షన్ పూర్తిగా ఇచ్చారు. ఓకే, దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఏంటి పై చార్ట్ ఇక్కడ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1 రూపీ ఎక్కడి నుంచి వస్తుంది, 1 రూపీ దేని మీద ఖర్చు పెడుతుంది. సో ఓవరాల్గా కనుక చూసుకుంటే మనకి రూపీ కమ్స్ ఫ్రమ్, మనకి గవర్నమెంట్కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇందులో ఓవరాల్గా కనుక చూసుకుంటే 27%. రెడ్ బాగా పనిచేస్తుంది. 27% మనము బారోయింగ్స్ మీద, లయబిలిటీస్ మీద, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు 1 రూపీ వస్తుంటే అందులో 27 పైసా అప్పుల ద్వారానే మనం సంపాదిస్తున్నాము. 27 పైసా అప్పుల ద్వారా మనకు వస్తుంది. సరే, ఇంకా అది కనుక పక్కన పెడితే మరి మనకి ఇన్కమ్ ఏం రాదా అని అంటే ఓవరాల్గా కనుక చూస్తే ఇన్కమ్లో చూస్తే కనుక ఫస్ట్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ మీద మనకి 19% వస్తుంది. అలాగే మనకి GST అదర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీద 18% వస్తుంది. నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్ మీద 17% వస్తుంది. ఇది మనకి కీ షేర్ మన ఇన్కమ్కి వచ్చేది. ఇంకా ఇవి కాకుండా హైయెస్ట్ బారోయింగ్స్, తర్వాత మనకి ఇన్కమ్ ట్యాక్స్, GST, కస్టమ్స్ ట్యాక్స్, ఓకే, కార్పొరేషన్ ట్యాక్స్, ఇవి మనకి. వీటి తర్వాత మనకి ఇంకేం మిగిలాయంటే ఎక్సైజ్ మీద 5%, కస్టమ్స్ మీద 4%, నాన్ ట్యాక్స్ రిసీట్స్ అంటే అదర్ దెన్ ట్యాక్స్ 9%, ఇలా మనకి ఓవరాల్గా వస్తుంది. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం ఎక్కువగా డబ్బులు దేనికోసం ఖర్చు పెడుతున్నాం అంటే ఆబ్వియస్గా మనం ఎక్కువగా అప్పులు తీసుకున్నాం కూడా వడ్డీల మీద గట్టిగా కడతాం. సో ఇంట్రెస్ట్ పేమెంట్స్ 19% కడుతున్నాం. ఇంట్రెస్ట్ పేమెంట్స్ 19% కడుతున్నాం. దీంతో పాటుగా మనకి హైయెస్ట్ కనుక చూసుకుంటే స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ 21%. స్టేట్స్కి ఇప్పుడు GSTలో భాగంగా మనకి గవర్నమెంట్ ట్యాక్సెస్ వస్తున్నాయి కదా స్టేట్స్ నుంచి, మరి ఆ ట్యాక్సెస్ స్టేట్స్కి షేర్ ఇవ్వాలి కదా, అలా స్టేట్ షేర్స్ మనం 21% ఇస్తున్నాం. ఫినాన్స్ కమిషన్ చెప్పినట్టుగా ఎవ్రీ ఇయర్ మనం 9% ఖర్చు పెడుతున్నాం. ఓకే, సెంట్రల్ స్కీమ్స్కి 8%, పెన్షన్స్ కోసం 4% ఖర్చు పెడుతున్నాం. పెన్షన్స్ కోసం 4%. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 8% ఉంది. సబ్సిడీస్, ప్రజలకు ఉపయోగపడేటువంటివి సబ్సిడీస్ 6% ఉంది. అలాగే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ మీద మనకి 16% ఖర్చు పెడుతున్నాం. ఇలా ఓవరాల్గా మనము బడ్జెట్ని దేని మీద ఖర్చు పెడుతున్నాం అంటే ఇలాంటి డిఫరెంట్ ఏరియాస్లో మనం ఖర్చు పెడుతున్నాం. ఓకే, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. అడుగుతారు పర్సంటేజెస్ మనల్ని ప్రాపర్గా అరేంజ్ చేయమని అడుగుతారు. నెక్స్ట్ ఓవరాల్గా లాస్ట్ ఇంకా మనం సెక్టోరల్గా చూస్తే ఏ సెక్టర్కి ఎంత కేటాయించారు. డిఫెన్స్కి మనం ఇందాక 8% అనుకున్నాం కదా, 454,773 దగ్గర 4.5 lakhs మనం lakh crore డిఫెన్స్ కోసం కేటాయించాం. రూరల్ డెవలప్మెంట్ కోసం మనము 2.65 lakh crores ని కేటాయించాం. అగ్రికల్చర్ కోసం 1.51 lakh crores ని కేటాయించాం. హోమ్ అఫైర్స్ 1.5 lakh crore. సో ఓవరాల్గా కనుక చూసుకుంటే డిఫెన్స్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నామని తెలుస్తుంది, ఎందుకంటే మనకు పక్కన 2 neighbors ఉన్నారు కదా వాళ్ళ గురించి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ కనుక చూసుకుంటే 1,25,000 crores కేటాయించాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 1.16, హెల్త్ కోసం 89,287 crores, ఎనర్జీ కోసం 68,000 crores, అలాగే సోషల్ వెల్ఫేర్ కోసం 56,000 crores, అలాగే కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోసం 47 crores. ఇది మనకి కేటాయించింది. సో ఇప్పుడు ఇక్కడ ఇది బడ్జెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ హైలైట్స్. సో మీకు కూడా ఎక్కువ టైం వేస్ట్ అవ్వకూడదు, ఎందుకంటే 45 minutesలోపే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను వీడియోని. సో దట్ మీరు రేపు ఎగ్జామ్ ఉంది, మళ్ళీ మనకి ఎగ్జామ్స్ టైంలో జస్ట్ 1 or 2 marks వస్తాయి దీంట్లో నుంచి. టైం వేస్ట్ అవ్వకుండా క్విక్ రివిజన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో కంపల్సరీ ఫ్యాక్చువల్ మీద, డేటా మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇది మనకి ఈ 2024 బడ్జెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఒక్కసారి వీడియోని కుదిరితే 2 to 3 times చూడండి. సో దట్ ఫ్యాక్చువల్ ఫిగర్స్ మనకు హెల్ప్ అవుతాయి. రేపు IBPS ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఖచ్చితంగా నైట్ పడుకునే ముందు మార్నింగ్ 11 ఒకసారి జస్ట్ ఒక వీడియోని క్విక్ రీక్యాప్ చేయండి. ఖచ్చితంగా 1 question అయితే గ్యారంటీగా దీంట్లో నుంచి మనకు ఉంటుంది. 1 mark వచ్చినా మనకు క్వాలిఫై స్కోప్స్ ఎక్కువగా ఉంటాయి. రైట్, సో దట్స్ ఆల్ మై డియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనము నెక్స్ట్ ఇలాంటి వీడియో ఏదైనా ఉన్నప్పుడు మనం కలుద్దాం. రైట్, బాయ్.